అన్నా లేచిపోయిన బాబ్జీ గడి పెద్ద చెల్లి తిరిగి వచ్చేసిందంటన్నా. అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఉంది ఆంటీ. వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ. నా కొడుకు చాలా తెలివైనవాడు, వాడినెవ్వరూ పట్టుకోలేరు. నమస్తే సత్యాన్న, లేట్ అయిందేమన్నా? ఇది చూపించి బాధ్యం దగ్గర కూడా గిఫ్ట్ కొట్టేయాలి. అరే భారతి. హాయ్ చందు, ఎలా ఉన్నావు అమ్మా? అన్నయ్య రే సత్య, రా కూర్చో. నువ్వెలా ఉన్నావు? భారతి, నేను సేఫ్ గానే చేరాను. నేను లేనని మధ్యగానే తినకు, దమ్ బిర్యానీ తెచ్చుకొని తిను. ఉంటానే. సార్, మీది హైదరాబాదా? ఎవడ నువ్వు? నా పేరు సిప్పి సార్. ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని. క్యారెట్ లో ఉన్నావు నువ్వు, ప్యారెట్ ఏంట్రా? అబ్బా, ఏమి రైమింగ్ సార్. పెళ్ళవబోతున్న ఇంట్లోకి స్వీట్ తో వస్తారు గానీ పాటతో వచ్చారేంటి? దీన్ని పాట అనుకుంటే పొరపాటే. అస్థికలు. బాబ్జీ గారి ఫాదర్ అయ్యా సార్? కాదు, అమ్ములు గారు లవరవి. ఇదేంటి సార్ పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది? వాడు పాండ్స్ పౌడర్ వాడేవాడు. ఓహో, అమ్ముల్ అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్? అవును. ఆయన చంపింది మీరే కదా సార్? అవును. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. మీరు చంపింది వాడినేనా సార్? అవును, వాడినే. తీసాడు పెట్టు. ఆడేటి ఇంట్లో ఉన్నాడు? ఆడు మీ ఇంట్లో లేడు, మీరే వాడి ఇంట్లో ఉన్నారు. ఆ విషయం నేను చెప్తే బాబ్జీ నమ్మడు. నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పావనుకో నమ్మేస్తాడు. కష్టం పోయా. ఏ, నేను ఆల్రెడీ ఆయన్ని చంపేశానని కమిట్ అయ్యాను. ఆ సత్యాగాడు గిఫ్ట్ గా నా మెడలో ఈ చైన్ కూడా వేసాడు. ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే చైన్ దొబ్బేస్తాడా? నా మెడ తీసేస్తాడు. ఈ ఇల్లు చాలా బాగుందన్నయ్య. ఈ ఇంటికి వచ్చాకే తిరిగి వచ్చింది. మళ్ళీ భరత్తోనే దీని పెళ్లి జరగబోతుంది. అంత ఈ ఇంటికి రావడం వల్లే జరిగిందిరా. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదన్నయ్య? వెంకీ అని మంచి కుర్రాడు. ఉండు పరిచయం చేస్తా. బట్టే వెంకీ అని పిలో. ఏంటి ఆడి ఆడున్నాడో ఏమో. ఆ వెంకీ గడుచులో సత్యగాన్ని ఎలా బడికి తీసుకెళ్ళాలి? సింటూ. హలో. హలో ఏంట్రా పిచ్చి నాకండి. ఏ సత్య, ఓల్డ్ సిటీ దాసుని నీ ఇంటి ముంగట్నే ఉన్నా. యాడకి పారిపోయావు? ఒక్కడే ఉండరా, నేను వస్తున్నాను. సాయంత్రం గిట్లా రాలేదనుకో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చంద్రకళ కాంప్లెక్స్ కూల్ చేస్తా బిడ్డ. నిన్ను చంపేస్తాను రా. పెట్టమే. ఏంట్రా సత్య, ఏంటి టెన్షన్? అర్జెంట్ పని ఉంది, 2 రోజులు వస్తాను. అదేంట్రా పెళ్ళయ్యేదాకా ఉంటానన్నావు? సీరియస్ మ్యాటర్ అన్నయ్య. సీరియసా? ఏమైందిరా? కూర్చో మాట్లాడతాం. నువ్వు ఉండనయ్యా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికన్నా? ఓల్డ్ సిటీ దాసుగాడు. దాసుగాడు ఫోన్ చేసి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఆ దాసుగాడిని వదలకూడదన్నా. వాడిని చంపేదాకా నిద్రపోను. నేను హ్యాపీగా నిద్రపోతాగా. రానా, ఆ దాసుగాడి ఈరోజు నీ చేతిలో అయిపోవాలంతే. ఎక్కన్నా, ఎక్కే, కూర్చోన్నా, కూర్చో. డ్రైవర్, పని పని పని. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఛీ, నా పరువు మొత్తం తీసేసావు కదే. అందరి ముందు నన్ను తలెత్తించుకునేలా చేశావు. చెప్తాను. లోపల నీ గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా గురించా? పద సార్, నువ్వు వెళ్ళినా వస్తా. నువ్వు మాట్లాడుకో. సార్ ఏం సార్ ఈ ఆవేశం? ఆవేశపడకుండా ఏం చేయమంటావు? పెళ్లి కాకుండానే తల్లైంది. చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గా భరత్కి తెలియకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ చేద్దామే. బా, ఏంటిది ఇంత మోసం చేస్తావా? అరే చెల్లెమ్మకు పెళ్లి కాలేదు కదరా భయ్. ఇల్లు మొత్తం దోచుకెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది? నేను పెళ్లి చేసుకోను. ఎక్కడికి? నేను చచ్చిపోతాను. నా మాట విను, నేను పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? నేను చేస్తాను సార్. ఒక్కసారి అటు చూడండి. గురజాడ వివేకానంద అన్నయ్య. నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ. ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం. నేనంటే చాలా ఇష్టం. ఒక అన్నగా అడుగుతున్నాను, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తా అన్నయ్య. థ్యాంక్స్ రా. నా తమ్ముడిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా?
అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే. అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి. మీరేమంటారు? ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళని ఏం చెప్పి పిలవమంటావు? సార్ ఒక ఐడియా. మీ చెల్లెలు ప్రేమించింది మా తమ్ముడు నేను చెప్దాం. అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్దాం. అంతగా కావాలంటే పెళ్లి మీ చెల్లెలు లేపుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనే చెప్తాను సార్. ఏంటి సార్ మీకోసం ఆ మాత్రం చేయలేనా? అన్నా గీ ఎంకి చెప్పే ప్లానింగ్ జబర్దస్త్గుంది. అవును, అందరికి ఇలాగే చెప్తాం. ముందు వాడికి చెప్పండి సార్. చెప్పేట్రా. ఏంటి సార్? నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా? ఎవరు సార్? ఈ కుర్రాడిని. సార్ నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? ఎవరు సార్? వెంకీయే. సార్ సార్ ఇదే సార్ జరిగింది, ఇదే కదా సార్? ఊళ్ళో ఎవరు అడిగినా ఇదే స్టోరీ చెప్పు. స్టోరీయా? స్టోరీ ఏంటి సార్? ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? తీసుకోండి. స్టోరీ ఎట్లా అవుతుంది? ఏం జరుగుతుందిరా? ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళిందిగా. అది నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. ఒరే నీకు తల్లోనే కాదురా, బాడీ అంతా బ్రెయిన్. ఏదో ఆ దేవుడిచ్చిన వరం. అబ్బా అబ్బా సార్ సిప్పి కూడా ఓకే. వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికీ డాన్స్ పార్టీ ఇస్తాడంట సార్. ఏ సిప్పి? ఫైనలీ అందరూ ఇష్టంతో పెళ్లి చేసుకుందాం. దేవుడి దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది. రే మీ పెళ్ళైనా వాళ్ళ అన్నయ్యని మోసం చేయకుండా చేసుకుండ్రా. దానికి ఏదో ప్లాన్ వేస్తాలే. ఈ ప్లాన్లే మరొద్దనేది. వెంకీ చాలా థ్యాంక్స్. దేనికి సార్? మేము మీ ఇంటికి రావడం వల్ల, నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది. ఇందులో నేను చేసిందే ఉంది సార్. నా చెల్లి పెళ్లి నా చేతుల మీదుగా జరిగేదేమో అని బాధపడ్డాను. అది ఇప్పుడు నీ వల్లే జరిగింది. నాకింతకన్నా ఏం కావాలి? బావా నేను తిరిగి వెళ్ళిపోతున్నా. భరత్ ఎక్కడికి? అమెరికాలో హ్యాపీగా ఉన్నాను. నేను ఇలాంటి మంచి కుటుంబంలో అల్లుడవుతున్నాను తెలిసి ఇల్లరికం కొప్పుకొని వచ్చాను. నువ్వు చెప్పిన దానికల్లా గంగిరేదులా తలూపాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? అవును నిజమే, నేను చెప్పిన ప్రతి దానికి తలదించుకున్నా. ఇప్పుడు మాట తప్పితే నేను తలదించుకోవాలి. ముందనుకున్నట్టు చంద్రకళ నీకిచ్చి పెళ్లి చేస్తా. ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు. ఇదే ఫైనల్. ఈ పెళ్లి మాత్రం మా ఇష్టదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చేస్తాను. రేపే ప్రయాణం. నువ్వు చాలా లక్కీ భరత్. ఎందుకు? అక్క మిస్ అయినా చెల్లి దొరికింది. వన్ సెకండ్, నా పర్స్ మర్చిపోయాను లోపల. I'll be back. 1 minute. Okay. 1 minute. బిల్లు నేను కడితే పరిస్థితి మర్చిపోవటం ఏంటి? ఇలాంటి అనవసరమైన విషయాలు మాత్రం పట్టించుకుంటావు. మన పెళ్లి గురించి అసలు నీకు టెన్షనే లేదు. ఒక పక్కన రేపు పెళ్ళని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? కూల్ కూల్. టెన్షన్ ఎందుకు చందు? ఇంకా 24 hours టైం ఉంది. అయినా ప్రాబ్లం పీక్స్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఏదో ఒకటి ప్లాన్ చేస్తా కదా. ఈ ప్లాన్ లో అవి వేసే బదులు ఆ భరత్ గాని నువ్వే వేసేస్తే మనకి లైన్ క్లియర్ అయిపోద్దిగా. ఏంటి చందు నీ టంగు పవరు? వాడిని నిజంగా ఎవరు వేసేస్తున్నారు? చందు, కేశవరెడ్డి మనుషులు మీ ఇంట్లో తెలిసినట్టు చంపడానికి వస్తున్నారు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అరే నాన్న, నువ్వు చెప్పినట్టే నీ పెళ్లికి అడ్డుపడుతున్నా ఆ వెంకీ గారిని వేసేయమని మన మనుషుల్ని పంపిద్దాం.
ఆ పిల్లకు డౌట్ రాకుండా నీ మీద అటాక్ చేసినట్లు చేయమన్నా. నువ్వెట్లయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇడికి తీసుకురా. ఆ తర్వాత బాబ్జీ గాన్ని నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండేలా చేస్తా. ఈ 4 రోజులు నువ్వు నా కొడుకు అని తెలియకుండా చూసుకో. ఆ తరువాత రోజులన్నీ మనవే.